ఫిష్ దమ్ బిర్యానీ ఇంత ఈజీగా అయిపోతుందా అని అనుకుంటారు ఈ వీడియో చూసాక. నీట్గా క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, జీరా, ధనియా పౌడర్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అలా అన్నమాట. మిక్స్ చేసిన పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిలే మనం బిర్యానీకి కూడా వాడుకోవాలి. నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ముక్క విరగకూడదు. ఫ్రై చేసుకున్న పీసెస్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి నల్లగా ఉందనుకున్నారా, కంగారులో మార్చేశాను. ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కొంచెం వేసుకొని హోల్ స్పైసెస్, మిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఒక 2 టమాటాలని ప్యూరీ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. స్టార్టింగ్లో వేయాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తున్నా, మర్చిపోయాను, మీరు అలా చేయొద్దు. ఈ మసాలాకు కూడా ఉప్పు, కారం, ధనియా, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోండి. కొంచెం కొత్తిమీర కూడా టేస్ట్కి. ఇందాక ఫ్రై చేసుకున్న ముక్కల్ని నీట్గా అందులో పెట్టుకోండి. మాడిపోయాయి కదా అని పక్కన పెట్టేయకండి, అన్నీ ముఖ్యం మనకి. మరి ఇప్పుడు ఈ మసాలా అంతా అలా పక్కన పెట్టుకొని పక్కనే ఒక కొంచెం తపాల్లో వాటర్ వేసుకొని హోల్ స్పైసెస్ వేసి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని బాగా మరిగాక నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ ఒక 80% ఉడికాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న మసాలాలో నీట్గా మీ టాలెంట్ అంతా చూపించేయండి. ఆ పని అయ్యాక రైస్ బాయిల్ చేసుకున్న వాటర్తో ఒక ముగ్గు, ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్తో ఇంకొక ముగ్గు వేసి కొంతసేపు మనకింత టాలెంట్ ఉందా అని మురిసిపోదాం. అలాగే ఇంకా నెక్స్ట్ కొత్తిమీరతో కలరింగ్ ఇచ్చేసుకొని కొంచెం గరం మసాలాని నాలా ఒక దగ్గరే కాకుండా మొత్తం అంతా జల్లండి. ఆ తర్వాత టిష్యూ పేపర్స్తో సీల్ చేసుకొని కింద ఏదైనా పాన్ ఉంటే అది పెట్టుకొని దాని మీద ఇది పెట్టుకొని చాలా చిన్న మంట పెట్టి దమ్ చేయండి. ఒక 10 to 15 మినిట్స్ అలా పడుతుంది. అది అయిపోయాక మన బిర్యానీ రెడీ. కష్టపడి చేసాం కదా బ్రో, ఒక 2-3 టీజర్ షాట్స్ వేసుకుంటున్నాను. మరి అదమ్మా సంగతి. అలా ఫిష్ బిర్యానీ అమోఘంగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి ఫుడ్ ప్రిపరేషన్స్ ఇంకా ట్రావెల్ హిస్టరీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.